స్తోత్రములు. సింహాసనాసీనుడా, అద్భుతకరుడా, నీకే వందనాలు, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసురాజా, కృతజ్ఞతలయ్యా. ఈ సమయంలో నీ పాదాలకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాం ప్రభు. పోయిన వారం నుంచి ఈ వారం వరకు నీ రెక్కల సాటున దేవా, నీ బిడ్డలైన మమ్మల్ని అందరూ ప్రేమించి కాపాడి రక్షించి ఆదరించిన దేవ స్తోత్రములు. ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది సమస్యల్లో ఆయా విధాలుగా కృంగిపోతున్న దినాలలో మా పైన నీ కృప చూపిన ఘనుడ స్తోత్రములు. మాకిచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి నీకే వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రములు. సర్వశక్తిమంతుడా స్తుతులు, సజీవుడా స్తుతులు, పునరుద్ధానుడా స్తుతులు, ఆరిపోయిన దీపాలు వెలిగించేవాడ స్తోత్రము, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడ నీకే స్తోత్రం, 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 స్తోత్రము. శక్తి సంపన్నుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. చెబుదాం, అందరము స్తోత్రాలు చెబుదాం. యేసు రాజా స్తోత్రం, తండ్రి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి స్తోత్రములు, స్తోత్రములు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికిరాని పాత్రనని నన్ను పారాయకు యేసయ్యా. పనికిరాని పాత్రనని నన్ను పారావేయకు యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. జ్ఞానమేమి లేదు కానీ జ్ఞానమేమి లేదు గాని నీ సేవ చేయవచ్చినానయ్యా. నీవే నా జ్ఞానమని, నీవే నా జ్ఞానమని, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, మోషే హల్లెలూయా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. దయగలిగిన దేవా, ఈ సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకో.
సహాయం చేయి. కొద్ది నిమిషాలు ఆస్టాన్ని సిలువు సాటును మరకపరిచి వాడుకో. ఆటంకాలు, అడ్డుగోళ్ళు, అంధకార ప్రభావాలు పారదోలు. మా మాటలు కాదు, నీ మాటలే ఈ స్థలంలో మందరికి వినిపింపచేయని. ఆటంకపరిచే ఆత్మలు దేవాసవుని చేస్తాం. ఇప్పుడు వచ్చిన బిడ్డలే నన్ను మమ్మల్ని అందరినీ స్వాధీనించుకుని మహిమ తెచ్చుకో. క్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమె. అందరూ కూర్చుందాం. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు పేరిట మీ అందరికీ శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవుని జనాంగమా, పరిశీలించండి. చదవబడిన వాక్యము చాలా విలువైనది. మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1ని చదువుకొని ముందుకు కొనసాగుదాం. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయము. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో, కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. చాలు ప్రియులరా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం విందాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన దినాలలో అనేకమైన ప్రసంగాలు ఆయన చేశాడు. ఆయనకు మించిన ప్రసంగకుడు మరొకరు ఎవడు ఈ భూలోకంలో లేడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయన కొండ మీద అనేక విషయాలు తెలియపరిచాడు. కొండ మీద అనేకమైన రీతిలుగా అనేకులకు అర్థవంతంగా దేవుని సువార్తను ప్రకటించాడు. నాస్తికులకు, హేతువాదులకు, ప్రభుని ఎరిగిన వారు, ఎరగని వారు, అంతేకాదు నేనే జ్ఞానం కలిగిన వాడిని, నేనే సున్నత చేయబడిన వాడిని, నేనే పరిశుద్ధుణ్ణి, నాకు ధర్మశాస్త్రం తెలుసు, మాకు మోషే నాయకుడు అని అనేక రీతిలుగా జీవిస్తున్న అనేకులకు అర్థవంతంగా, అనేకులు తెలుసుకునేలాగా దేవుని వాక్యాన్ని ఆయన ప్రసంగించాడు. ఆయన తెలియపరిచాడు. ఆయన ఎంతోమందికి వివరించాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన ఎచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. వాక్యము ఆయనది. ప్రియులరా, ఆయనే పరిశుద్ధుడు. ఆయనకు మించిన పరిశుద్ధుడు ఎవడనో లేడు. ఆయన కొండ మీద ఆయన ప్రసంగం ముగించిన తర్వాత కొండ దిగి వస్తూ ఉన్నాడంట. జాగ్రత్త గమనించాలి. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో చాలామంది జనసమూహం, ఎవరో జనసమూహమా దెయ్యాలా? బహు జనసమూహము ఆయనను వెంబడించారు. వెంబడించిన తర్వాత చదువుదాం, కింద మాట చదువమ్మా. ఇదిగో, కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలెను. ఈ రోజున ప్రియులరా, దేవుని యొక్క వాక్యం చెప్పటమే కాదు, కానీ వాక్యము విన్న తర్వాత మనము ప్రార్థన చేస్తే ఏం జరగాలి చెప్పాలి? ఏం జరగాలి? ప్రార్థన చేస్తే ఏం జరగాలి?
ఏం జరగాలి? ప్రార్థన చేసిన తర్వాత ఏం జరగాలి? కార్యం జరగాలి. ప్రసంగం ఒక కొత్త అయితే, ఆ తర్వాత ప్రియులరా ప్రార్థన మరొక ఎత్తు. నీ వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత ఎంతోమంది ఆ వాక్యాన్ని విని విశ్వసించి, నిజమే దేవుడు బాగు చేసేవాడు, దేవుడు స్వస్థపరిచేవాడు, దేవుడు నెమ్మదినిచ్చేవాడు, దేవుడు ధైర్యపరిచేవాడని ఆ వాక్యాన్ని బట్టి వారు ప్రియులరా దృఢపరచబడి ఆ వాక్యాన్ని విని వారు నీ యొద్దకు వచ్చినప్పుడు వారు కొన్న సమస్య విషయంలో ప్రార్థన చేస్తే సమస్య తొలగిపోవాలి. చప్పటగొట్టి గట్టిగా ప్రభువును మహిమపడదాం. ఏం జరగాలి? చెప్పాలి. కార్యం జరగాలి. యేసుక్రీస్తు ప్రభు అలా ఎన్నో కార్యాలు బైబిల్లో జరిగించాడు. అనేకులకి ప్రార్థన చేసినప్పుడు ఎంతోమంది బాగుపడ్డారు. ఎన్నో దెయ్యాలు వారిని విడిచిపోయాయి. ఎంతోమంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. ఎంతోమంది ప్రియులరా ప్రభుని విశ్వసించారు. ఎన్నో సూచక్రియలు ఆయన జరిగించాడు. అది అంతటితో ఆయనతోనే ఆగిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా గమనించాలి. అర్థమవుతుంది నేను చెప్పేది? ఎంతోమందిని దేవుడు ఆయా రీతిలుగా ప్రియులరా ఆయన ప్రార్థన చేసినప్పుడు బాగుపడ్డారు. దెయ్యాలు వెళ్ళిపోయాయి, రోగాలు నయమైపోయాయి. ఆయన బోధ చేసిన తర్వాత ప్రియులరా అనేకులు వచ్చి ప్రార్థన చేయించుకుంటే అనేకులు నెమ్మది పొందారు. దేవునికి స్తోత్రం. అది ఆయనతోనే ఆగిపోలేదు. ఆయన ఏర్పరచుకున్న తన 12 మంది శిష్యులు, ఆయన ఏర్పరచుకున్న ప్రియులర భక్తులు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతోమందిని దేవుడు బాగు చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన ప్రియులరా చాలా ప్రాముఖ్యమైనది. నేను చెబుతున్న జాగ్రత్తగా వినాలి. ప్రార్థన పాకారాలను పడగొట్టింది. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఏం చేసిందో తెలుసా? ఎవరికి సాధ్యం కాంది ప్రార్థన ద్వారా సాధ్యమైంది. ప్రార్థన చాలా విలువైంది. ప్రార్థనలో ఎన్నో అద్భుతాలు జరిగాయి ప్రియులారా. దేవునికి స్తోత్రం. అందుకని ప్రార్థన చేసినప్పుడు మనము కార్యం జరగాలి. ప్రార్థన చేసినప్పుడు మేలు జరగాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రియులరా అక్కడే గొప్ప సూచక్రియ జరిగించాలి. అప్పుడే అన్యులు మార్చబడతారు. అప్పుడే అందరూ హృదయాలు కరగాలి. అప్పుడే అందరూ ప్రభుని విశ్వసిస్తారు. అందుకే దేవుడు మనల్ని నియమించుకుంది. అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకుంది. ఏదో ప్రసంగం 4 ముక్కలో కొట్టా పెట్టా అన్నట్టుగా కాదు ప్రియులరా. ఆ తర్వాత ప్రార్థన చేస్తే ఆయన యొద్దకు వచ్చిన రోగులైన వారు, ఆయన యొద్దకు వచ్చిన అనేకమైన బలహీనులు, ఆయన దగ్గరకు వచ్చిన సమస్యలో ఉన్నవారు ఆ ప్రార్థన ద్వారా ప్రియులరా మేలు పొందాలని దేవుని వాక్యం చదివిస్తుంది. నేను ఒక వాక్యాన్ని చెప్పి ప్రియులరా ఎక్కువగా వివరించను, కానీ నేను మరలా ప్రయాణం ఉంది కాబట్టి ప్రియులరా నేను త్వరగా ముగిస్తా. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ప్రియులరా ఆయన సేవ చేసిన దినాలలో, ఆయన పరిచర్య చేసిన దినాల్లో నేను ఈ వాక్యాన్ని చెప్పి కొంచెం వివరించి నేను ప్రియులరా నేను ముగిస్తా. ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ప్రియులరా ఆయనకి ప్రియులరా ఇంకొక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. ఆయన అమ్మట ఇద్దరు కలిసి పరిచర్య చేశారు. వారిద్దరు మనసులు కలిశాయి. వారు ప్రభువుని అనుకొని సేవ చేశారు. వారు ప్రభువును అనుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించారు. చప్పట్లు కొట్టాలి ఒకసారి. ఎవరిని అనుకొని మనం వాక్యం చెప్పాలి? ఎవరిని అనుకోవాలి? నీ తెలివి, నా తెలివి, నా జ్ఞానము, నీ జ్ఞానము కాదు. నీ సొంత ప్రయత్నం, నా సొంత ప్రయత్నం కాదు. ఎప్పుడైతే నీవు ప్రభువుని ఆనుకుంటావో అప్పుడు నీ వాక్యం విన్న వారికి దేవుని మీద నమ్మకం కలిగిద్ది. అప్పుడు వారికి ఉన్న సమస్య విషయంలో నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే వారికి కార్యం జరిగిద్ది.
ఏం జరిగింది చెప్పాలి? ఏం జరిగింది? నేను ఒక మాటను చెబుతా చూడండి. అపోస్తలైన పౌలు గురించి కొన్ని మాటలు నేను వివరించి ప్రియులరా, ఆ తదుపరి నా సమయాన్ని ముగిస్తా. నేను మరలా ప్రయాణం అయిపోవాలి కాబట్టి చూడండి, పరిశుద్ధ గ్రంథములో అపోస్తల కార్యాలు చాలా ప్రాముఖ్యమైన మాట ప్రియులరా. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 9వ వచనం. అతడు పౌలు మాట్లాడుట వినిను. పౌలు అతని వైపు తేరు చూసి స్వస్థత పొందుటకు అతడికి విశ్వాసము ఉండినని గ్రహించి నీ పాదములను మోపి ఏం చేయమన్నాడు? సరిగా నిలవమని బిగ్గరగా చెప్పి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒకసారి దేవునికి వాస్తవం ప్రియులారా, దేవునికి స్తోత్రం. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే వాక్యం జాగ్రత్తగా వినాలి. అపోస్తలైన పౌలు, బర్నబా ఆ రోజుల్లో ప్రియులారా ముఖ్య ప్రసంగికులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ముఖ్య ప్రసంగికులాలు. వారు ఒక ప్రాంతానికి వచ్చారు. అక్కడ దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నారంట. ఏం ప్రకటిస్తున్నారు? దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని చెబుతూ ఉంటే, అక్కడ పుట్టుకు నుంచి అంట బలహీన ఏందండి అమ్మ? అక్కడ ఏమన్నది? అక్కడ ఏమ్మా? పుట్టుకు నుంచే బలహీన పాదములు కలిగిన వాడా? అంతేనా? అంతే ఉందా? అసలు లేదు అక్కడ. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రియులారా ఒక కుంటోడు ఉండదు. సరే మీకు అర్థం కావటానికి, ఎవరో కుంటోడు ఉన్నాడు. అతనంట పౌలు ప్రసంగం చేస్తుంటే, పౌలు వాక్యం చెబుతుంటేనంట ఆయన తేరు చూశాడంట. పౌలు వైపు, ఆ వాక్యం వైపు ఆసక్తితో చూస్తూ ఉన్నాడంట. అప్పుడు పౌలు అతన్ని గమనించాడంట. అతన్ని గమనించి అతడు స్వస్థత పొందటానికి విశ్వాసము గల వాళ్ళ కనపడుతున్నాడని అప్పుడు అతని దగ్గరికి వెళ్ళిపోయి పౌలు ఏం చేశాడో తెలుసా? నువ్వు లేచి నిలవబడు. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్పేటప్పుడు ప్రియులారా విశ్వసించాలి. ఏం చేయాలి? వాక్యం చెప్పేటప్పుడు విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభువును తప్ప మన డూబులు అక్కడ కనపడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పడం ఒకసారి. మనం వేసుకున్న వస్త్రధారణ కనపడకూడదు అక్కడ. అమ్మా, మన తలకేసుకున్న రంగు కనపడకూడదు అక్కడ. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు సువార్త ఆడ ప్రకటించాలి. ఆయన వాక్యం బాగా అర్థం కావటం కోసం మీరు ఇప్పుడు 1వ వచనం చదవన్నానా? నేను ఈ యొక్క వాక్యాన్ని వివరించి నేను తర్వాత ముగిస్తే ఈ ఒక్క అధ్యాయం 14వ అధ్యాయము 1వ వచనం చదివితే బాగా అర్థమైంది మీకు. జరిగినది ఏమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా ఎట్లా బోధించారు? అంతే తేటగా కాకుండా కొంత కల్పన కథలు ఉన్నాయా? బోధించేటప్పుడు ఎట్లా బోధించాలి? ఇమ్ము ఇమ్ము ఇవ్వమ్మ ఇవ్వు ఇవ్వు. నీకు ఇవ్వటం కోసమైన బోధ అమ్మా? డబ్బు సంపాదించుకోవటం కోసం కాదు బోధ. దేవునికి స్తోత్రం. ఇక ఇవ్వు 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 అంటే వాడు మారేది ఎప్పుడు? ముందు వాడు మారాలరా బాబు. దేవునికి స్తోత్రం. వాక్యము తేటగా బోధించాలి, అర్థవంతంగా. ఒక మాట చెప్పామంటే, క్వశ్చన్ అని చెప్పామంటే అది ఎందుకు రాయబడింది అక్కడ?
దాని ముందు చరిత్ర ఏంది, దాని వెనక చరిత్ర ఏంది, అది చెప్పుకోకుండా ఎంత లిస్టు తీసుకొని వచ్చి ఇక చెట్టు మీద కాకలు అరితే ఉపయోగం ఏముంది చెప్పు? దేవునికి స్తోత్రం. ఎందుకు అరిపింది ఆ కాకి? ఇన్నేవాడికి ఇసుగుబుట్టి రాళ్ళేస్తాడు. అవునా? ఈ కాకి జావా, ఏ జావా, ఏం జావాలి? ఈ కాకి జావా ఏమొచ్చింది? ఇది లేచిన కాంచి అరిసినట్టే ఉంది. ఏమొచ్చింది కాకి? ఏమొచ్చింది? వాక్యము చాలా తేటగా అంటే అర్థవంతంగా వివరించాలి. దేవునికి స్తోత్రం. ఎట్లా బోధించాడంటే అపొస్తలుడైన పౌలు తేటగా, చదువు ఇప్పుడు, తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. చప్పడగొట్టి గట్టిగా. యూదులను గ్రీసు దేశస్థులు. వాక్యం చెబితే అక్కడోళ్ళే కాదు, ఆ ప్రాంతం వల్లే కాదు, అనేక ప్రాంతం వారు మారాలి. నేను ఈ ప్రాంతానికి పంపబడ్డప్పుడు ఈ ప్రాంత ప్రజలకే కాదండి, అనేకమైన ప్రజలను దేవుడు తీసుకొస్తానని వాగ్దానం చేశాడు. ఎప్పుడో తెలుసా? వాక్యము తేటగా బోధించినప్పుడు. ఎక్కడెక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి, ఏ గ్రామాల నుంచి వచ్చారండి? ఎంతమంది బాగుపడ్డారండి? ఎంతమందికి దేవుడు విడుదలిచ్చాడండి? ఎంతమందిని స్వస్థపరిచాడండి? ఎంతమంది గర్భాలు తెరిచాడండి దేవుడు? ఎంతమంది నడవలేని వాళ్ళని నడిపించాడండి? ఎంతమంది సావు బతుకుల్లో ఉన్న వాళ్ళకి దేవుడు ప్రాణభిక్ష పెట్టాడండి? వాళ్ళందరూ బాగుపడటానికి, వాళ్ళందరూ విశ్వసించడానికి వాక్యము తేటగా అర్థవంతంగా వివరిస్తే వారు ప్రభుని విశ్వసిస్తారు, వారు దేవుణ్ణి నమ్ముకుంటారు. ఆ నమ్మకత్వాన్ని బట్టి దైవసేవకుడు ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్దండి. చప్పడగొట్టాలి గట్టిగా. దేవునికి స్తోత్రం. వాళ్ళకి నమ్మకం కలగాలంటే వాక్యం తేటగా బోధించు. మొట్టమొదటి మాట తేటగా బోధించాలి మనం. రెండో మాట చూడు, అక్కడ ఏమంటుందంటే కింద, అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే ఔదేయులైన యూదులు అన్ని జనులను పురుకొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద ఏం పుట్టిస్తారంట? నువ్వు తేటగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే, ప్రకటిస్తేనంట, వారి మీదకంట ఏం చేస్తారంట? పగ పుట్టే వాళ్ళు రేపుతారంట. పగ ఉండాలండి. దేవునికి స్తోత్రం. చెప్పు, క్రైస్తవులకి శత్రువులకి ఎప్పుడు కూడా సాతానికి వైరం ఉండాలి. వైరం లేకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు. మనుషులతో కాదండి, వైరం పుట్టించేవాడు ఉన్నాడు. నువ్వు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తేటగా సూటిగా ప్రకటిస్తే వాడికి మంట పుట్టి అనేకులంట మన మీద పగ పెట్టే వాళ్ళని, మన మీద అనేకుల్ని రకరకాల కల్పించే వాళ్ళని లేపుతాడు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అయినా సరే నువ్వు వాక్యం తేటగానే బోధించాలి. అమ్మ, నువ్వు తేటగానే బోధించాలి, తేటగానే బోధించాలి. నువ్వు తేటగా అర్థం కాకుండా బోధించొద్దు. నువ్వు అర్థమయ్యేటట్టుగా వివరించు. నువ్వు చేసే ప్రార్థన అర్థవంతంగా చేయాలి. ఎవరో తావరం లేకుండా ప్రార్థన చేస్తారు ఒక్కొక్కళ్ళు. ఏం ప్రార్థన? ఎవరో తావరం లేకుండా ప్రార్థన చేస్తారు. అయ్యా ఊరికి పోయానయ్యా, నన్ను బలకరి లేదయ్యా, అయినా సరే తలక ఉంచుకొని పోయానయ్యా, ఆ రాత్రి గడిపానయ్యా, నాకు పచ్చడేసి పెట్టిందయ్యా, డబల్ కాడ మంచం మీద పనుకుందయ్యా, నన్ను కింద పనుకోబెట్టింది సాఫాని. ఇదే ప్రార్థన. ఏంది ప్రార్థన? ఏంది అమ్మా? ఆమె పెడితే పెట్టకపోతే దేవునికి స్తోత్రం చెప్పు. ఆమె ఇస్తే ఇకపోతే, చేర్చుకుంటే చేర్చుకోకపోతే దేవునికి స్తోత్రం. వాక్యంలో ఉంది కదా, నీ పాద ధూళి అక్కడ దులిపిరా. పాద ధూళి సాక్ష్యం చెప్పిందంట దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. తేటగా వివరించు. ప్రార్థన చాలా క్రమం కలిగింది. ప్రార్థనలో చాలా అనుభవాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు అనేకులంట పగస్తులు. చదువుదాం కింద మాట. కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని, ఎవరిని ఆనుకున్నారు? ఇప్పుడు వీళ్ళు వ్యతిరేకతలు వచ్చినప్పుడు, సందర్భాలు నీకు ఎదురైనప్పుడు, శత్రువులు రకరకాలుగా మన పైన
అనేకులు పురుకొలిపినప్పుడు ఎవరిని అనుకోవాలి మనం? ఎవరిని అనుకున్నారు? అపోస్తలైన పౌలు, బర్నబా ఎవరిని అనుకున్నారండి? ఇవాళ మనుషులు ఎవరిని అనుకుంటున్నారండి? సంఘం ఎవరిని అనుకుంటుంది? సేవకులు ఎవరిని అనుకుంటున్నారు? ఎవరికాడికైనా పోతే ఏదైనా ఇస్తారేమో, ఎవరికాడికైనా పోతే అమ్మ మేము మీటింగ్ పెడుతున్నాం, పాంప్లెట్లు కొట్టిస్తావా? ఏంటది? ఎవరిని అనుకున్నారు వీళ్ళు? చెప్పాలి. ఎవరిని అనుకున్నారు? మనుషులను అనుకుంటున్నారు, ప్రభువును అనుకోలేదు వీళ్ళు. అంతేకాకుండా బోధించేటప్పుడు మేము సువార్థికులమండి, మాకు గడు వాక్యం చెప్పటం వచ్చండి, మాకు గడు నడిపింపు ఉందని వచ్చి వీళ్ళు వాక్యాన్ని చెప్పరు. వీళ్ళు దావీదు పాపం చేసాడు ఏమంట? దావీదు పాపం చేసిన తర్వాత దావీదు పశ్చాత్తాపం ప్రార్థన ఎంత ఉందో తెలుసా నీకు? దావీదు ఒప్పుకోలు నీకు తెలుసా? దావీదు దేవుని పాదాల దగ్గర ఎట్లా గోజాడో తెలుసా? దూరం అయిపోయిన దేవుణ్ణి దావీదు ఎలా హక్కుని చేర్చుకున్నాడో నీకు తెలుసా నీకు? దూరం అయిపోయిన దేవుణ్ణి దావీదు దగ్గరికి చేర్చుకొని, ప్రియులరా, దావీదుని దేవుడు ఏమన్నాడు తెలుసా? నా హృదయానుసారుడండి. నా దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని హృదయానుసారుడికి ఎప్పుడు మార్చబడతావు? నీ తప్పు ఎప్పుడు సరి చేసుకుంటావు? నిజంగా నీకు పాప ఒప్పుకోలుందా? హృదయంగా నీ గర్వాన్ని విడిచిపెట్టావా? చూడండి ప్రియులరా, నిజంగా నీలో అహంకారం ఉందే, నీలో హెచ్చింపుతనం ఉందే, అది విడిచిపెడితేనే నువ్వు ప్రభువుని అనుకుంటావు. దేవునికి స్తోత్రం. అది విడిచిపెడితేనే తేటగా నువ్వు మాట్లాడతావు, అది విడిచిపెడితేనే తేటగా నువ్వు వాక్యాన్ని బోధించగలుగుతావు. లేకపోతే నువ్వెన్ని తిమ్మిడి మెమ్మిడి తెక్కల మక్కల చేసినా ఉపయోగము లేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి, దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎవరిని అనుకున్నారు ఇప్పుడు వీళ్ళు? ఎవరిని అనుకున్నారు? ఫస్ట్ మాట వాళ్ళు తేటగా బోధించారు, ఆ తర్వాత చదువుది. ఇప్పుడు ఇప్పుడు యూదులంటే దేవుని తెలిసినోళ్ళా, దేవుని తెలియనోళ్ళా? దేవుడు గురించి తెలిసినోళ్ళే. యూదులంటే యోధా గోత్రములని యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చాడు. ఇప్పుడు మన సంఘంలో కాడ చెక్కబడ్డోళ్ళు, రక్షించబడ్డ అక్కడ సొల్లు గార్చుకుంటూ వచ్చింది, ఎట్ట వణుకుంటూ వచ్చాడు. వాడు అంటున్నట్టు ఇప్పుడు ఏమంటాడు? ఎట్ట పోతారు అయ్యగారి కాడికి సిగ్గు లేకుండా మీరు? వాడికి సిగ్గు లేకుండా దేశదిమ్మరై తిరుగుతుండు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. నువ్వు దేవుని ప్రేమను తెలుసు, దేవుడి గురించి తెలుసు, సత్యం తెలుసు, నీకు చెడగొట్టే వాళ్ళు రేపుతున్నారు, జాగ్రత్త. అయినా సరే వాక్యం నువ్వు తేటగానే ఉన్నది. వాడికి అనుకూలంగా చెప్పొద్దు. వాడు రాకపోతే నీకెందుకు? ఎంతమందిని చెడగొట్టేవాడు చెడ పురుగు. వాడు ఎవడో తెలుసా? ఎవరు చెప్పాలి? ఎవరో చెప్పండి. వాడు ఆమానులు అంటాడండి. ఎవరో? ఆమాను నేరాలు మోపేవాడు, లేని వాటిని కల్పించేవాడు, తప్పుడు త్రోవలో నడిచేవాడాడు. వాడిని నువ్వు సేకరించకూడదు, వాడితో సహవాసం చేయకూడదు. వాడు ఏదో జాతర, నువ్వు భయపడద్దు. అయినా నువ్వు ప్రభువుని ఆనుకోవాలి. సపడగొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. ప్రభువుని ఆనుకొని నువ్వు తేటగా దేవుని సువార్తను ప్రకటించాలి. రెండోదిగా కింద మాట చదువుదాం. ప్రభువుని ఆనుకొని. మూడో మాట ఏంటంటే ధైర్యము. ప్రభువుని ఆనుకున్నోడికి ధైర్యం ఉంటుంది, వాడికి పిరికితనం ఉండదండి. ప్రభు వారి చేత ఏం జరిగించాడంట, ఏం చేశాడంట? తేటగా సువార్తను ప్రకటిస్తే, ప్రభువుని ఆనుకుంటే ప్రభు వారు ద్వారా సూచక్రియలను, అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు, దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఎంతసేపు కాకి అరిచినట్టు అరిచినా కానీ అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, కార్యాలు లేవు. ఉండయా లేవండి. నువ్వెంత అరిచినా, నువ్వెన్ని తిప్పలు పడ్డా ఒక్క దెయ్యం బాదురబ్బా నీ చర్చిలోకి వస్తే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు ప్రభువుని ఆనుకుల. పైకి ప్రభు పేరు పెట్టుకున్నావు. ఏం పేరు పెట్టుకున్నావు? దేవుని పేరు పెట్టుకున్నావు, అంతేనా? అయినా కార్యం జరగదు. కారణం ఏందో తెలుసా? నువ్వు ప్రభుకు లోబడవు, నువ్వు తేటగా సువార్తను ప్రకటించవు. అందుకని ఏ రోగికి స్వస్థత కలగదు. అక్కడ అద్భుతం అనేది ఏంటో తెలియదు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. మరొక మాట ఏమన్నాడంటే చదువుదాం.
ఆ పట్టణపు జనసమూహములు భేదముల పుట్టగా కొందరు ఏం పుట్టిందంటే వాళ్ళకి భేదం పుట్టింది. ఇప్పుడు సంఘాల్లో ఏం పుడుతుంది? తేటగా బోధిస్తే భేదం పుట్టి ఏముందమ్మా, మనుషులు అన్నాక తప్పు చేయకుండా ఉంటారా? మనుషులు అంతతో అప్పుడప్పుడు ముందు దాక్కోకుండా ఉంటారా? అప్పటికప్పుడు సినిమా చూడకోకుండా ఉంటారా? అప్పుడప్పుడు లంచం పుచ్చుకోకపోతే అట్ట? అప్పుడప్పుడు బూతులు రావా? ఏందట నేను చెప్పేది అర్థమవుతుందా? అప్పుడప్పుడు సినిమా చూడరా? అప్పుడప్పుడు తప్పు చేయరా అంటే వాక్యం అర్థం కానప్పుడు, సత్యం తెలియనప్పుడు అది జరిగిద్ది రబ్బా. ఇప్పుడు వాక్యం తెలిసింది మనకి. చప్పట కొట్టాలి ఒకసారి దేవునికి స్తోత్ర. చాలా జాగ్రత్తగా పరిశీలించండి. వాక్యం ప్రభు చెబుతున్నాడు. ఈ పౌలు చెప్పిన సువార్త సామాన్యమైన సువార్త కాదండి. ఆయన తేటగా బోధించినప్పుడు, ధైర్యంగా మాట్లాడినప్పుడు, ప్రభువుని ఆడుకొని దేవుని సేవ చేసినప్పుడు వ్యతిరేకతలు వచ్చేయండి. అయినా పౌలు ద్వారా కార్యాలు దేవుడు ఆపల. పౌలు ద్వారా ఎంతోమందిని దేవుడు బాగు చేశాడండి, స్వస్థపరిచాడండి. దేవుడు ఎన్నో సూచక్రియలు జరిగించాడు ప్రియులరా. అలాగే చదివితే కింద మాట ఏమంటాడంటే, కొందరు అపోస్తుల పక్షంగా ఉండిరి, మరియు అన్ని జనులను, యూదులను ఎవరితో కలిశారు వీళ్ళు? ఇప్పుడు అన్ని జనులు ఎవరితో కలిశారు? అధికారులతో కలిశారు. అధికారులు లేకపోతే రేపటి రోజున అబ్బా నీకు ఇంటికి ఇల్లు ఇవ్వరాబ్బా, నీకు ఏమయ్యం అబ్బాయి, ఇల్లు ఇవ్వం, నీకు ఏమయ్యారు? నీకు అబ్బా నీకు పింఛని ఇవ్వరా? నీకు ఏమయ్యారు? నీకు పింఛని ఇవ్వ, నీకు కొన్ని రాయితీలు రావా బాయ్ అన్నప్పుడు ఎవరెవరు ఆయన పక్షంగా నిలిచారు? అధికారుల పక్షంగా యూదులే కదా, దేవుని ఎరిగిన వాళ్ళే కదా. అబ్బాయి నువ్వు వచ్చినా రాకపోయినా నేను ప్రభువుని అనుకుంటా, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెబుతానని అపోస్తలైన పౌలు ధైర్యంతో తెగించి దేవుని సువార్త ప్రకటించాడండి. నేను మరొక ఈసారి వారం చెబుతా తేటగా ప్రియులరా, గమనించాలి. నేను చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేశాడు. ఆయన దిగొచ్చినప్పుడు అనేక జనసమూహం వచ్చింది. వాళ్ళల్లో ఎంతోమందికి ప్రభు ప్రార్థన చేస్తే కార్యం జరిగింది. ఒక కుష్టి రోగి వచ్చి ప్రభు దగ్గర బతిమలాడితే ప్రియులరా, తన సమస్యను చెబితే ప్రభు ప్రార్థన చేస్తే వాడి కుష్టి రోగం పోయింది. దేవునికి స్తోత్రం. అలాగే అపోస్తులైన పౌలు వాక్యం చెప్పినప్పుడు హృదయాలు తెరవబడ్డాయి. తేటగా బోధించాడు ఆయన, ప్రభువుని ఆనుకున్నాడండి. కుంటోలు పరిగెత్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన బలహీనుడే. మళ్ళీ పౌలుకి ఎప్పుడు అనారోగ్యం ఉంది. ఏముంది? పౌలుకి ఎప్పుడు సమస్య ఉంది. పౌలుకి ఎప్పుడు వ్యాధి అంటాడుతూ ఉంది ప్రియులరా. ఆయనకంటూ ఒక జబ్బు ఉంది. అయినా సరే ఈ జబ్బు కలిగిన వాడు వస్త్రాలు తీసుకుపోయి ఏరే వాళ్ళ మీద ఎత్తే స్వస్థత పడ్డారంట. చప్పట్లు కొట్టండి ఒకసారి. శరీరం బలహీనమైన ఆయన ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించాడండి. చనిపోయిన వాళ్ళు బ్రతికించాడు, దెయ్యాలను పారదోలాడు. మరి రేపు వచ్చే వారం ప్రియులరా ఈ వాక్యాన్ని తేటగా ప్రభు మనందరితో మాట్లాడేలాగా మనం అందరం సిద్ధపాటు కలిగి ఉందాం. నేను చెప్పే ఒక మాట ఏంటంటే, మనం చేసే భక్తి, మనం చేసే బోధ, మనం చేసే ప్రార్థన ప్రభువునే అనుకోవాలి. ఎవరిని అనుకోవాలి? ప్రభువుని అనుకోవాలి. నువ్వు ప్రభువుని అనుకొని ప్రార్థన చేయి. ప్రభు మీద నువ్వు విశ్వాసించి ప్రార్థన చేయి అన్న. అదే ప్రభువుని ఆనుకుంది. ఆయన బలిపీఠం పట్టుకుందండి, ఏడవటం ప్రారంభించింది. ఎవరికి సాధ్యం కానిది దేవుడు కార్యం చేసి ఆమె మొరాలకించాడు. ఆమె గర్భాన్ని తెరిచాడు. ఇశ్రాయేలు ప్రజలకి ప్రియులరా ఒక గొప్ప ప్రవర్త సమూయేలు నాటి నుంచి నేటి వరకు ఇక పుట్టలేదు. దేవునికి స్తోత్రం చెప్పడం ఒకసారి. మనం ప్రభువుని ఆనుకుంటే ఆయనకి అసాధ్యమైనది ఏదియో లేదండి. ఆయనకి అసాధ్యమైనది ఏదియో లేదండి. మన పోయిన వారం ప్రియులరా నిజమే, సోమవారం రోజు అభిషేకం కార్యక్రమం ప్రియులరా ఆ యొక్క ఎవరది సిలుకూరులో చుట్టూతా వానే అందరూ ఫోన్ చేస్తున్నారు. జరిగిద్ది అయ్యగారు. అరే దేవుడు మాకు వాగ్దానం చేసిండ్రు రాబాయ్. నేను అన్నా మేము వెంట నుంచి బయలుదేరేటప్పుడు కూడా వర్షమే. అయ్యగారు ఏదైనా నీకేమైనా భయం పడుతుందా అన్నా. నేను భయం పడుతున్నా లేదు అయ్యగారు. ఒకవేళ చుట్టూతో వర్షం పడ్డా అప్పుడుతో కొనబడ్డా దేవుని కార్యక్రమం నేను సేవకు వచ్చినాక ఇంతవరకు ఆగలేదురా. దేవునికి స్తోత్రం. నాకు దేవుడు చెప్పాడు, ఎవరు దెయ్యం చెప్పలా. ఏదైనా చేయమని దేవుడు చెబితే చేస్తే అది ఆగిపోలా. ఎందుకంటే నేను ప్రభువుని అనుకున్నానండి.
నేను దేవుని సేవ చేస్తున్నా, అన్నిటిని విడిచిపెట్టి ఆరోగ్యాన్ని లెక్క చేయకోకుండా, శరీరాన్ని సుఖపెట్టుకోకుండా ప్రభు సేవ చేస్తుంటే ప్రభు వారికి తోడుగా ఉంటాడండి. నేను ఇప్పటికీ పిల్లల గురించి, ఆస్తి గురించి, ఇంటి గురించి చూడండి ప్రియులారా, లోకములో వాటి కోసం, భోగాల కోసం నేను పరిగెత్తట్లా. దేవుని సేవే నా చివరి కోరిక. నేను మీతో మరలా చాలా చెప్పా, వాక్యం చెప్పుకుంటే చచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అండి. దేవుని మీద ఆనుకో, దేవుని వాక్యాన్ని తేటగా బోధించండి. నేను మీకు ఇచ్చాననుకో సమయం, ప్రభువుని ఆనుకో. ప్రభా నేనేం చెప్పాలి, ప్రభా నేనేం చెయ్యాలి, ప్రభా నేను ప్రార్థన ఎలా చేయాలి, నేను పాట ఎట్ట పాడాలి, నేను నిన్ను ఎట్లా మహిమపరచాలి అని ఆయన అడుగు. నేను సేవకు వచ్చిన కొన్ని సంవత్సరాలకి ఒక ఆయన కాడ ఒక అతను సేవ చేయటం ప్రారంభించాడు. కొత్తలో నేను ఆయన సేవకి అభిషేకించేటప్పుడే వాళ్ళ ఆత్మీయ గురువు తన్న, వీడు నిలవడయ్యా మధ్యలోనే పెంచలైపోతారు, ఈ నిలిచేవాడు కాదు, ఇది డూబే అన్న. ఏంటది డూబే అన్న? ఏందయ్య గారు అట్లా చెబుతూ ఏమనుకున్నా, నెంబర్ 1 వాడు క్వాలిటీ ఏంటంట, వాడు క్వాలిటీయో అది ముంచులెగిస్తే ఎలుతుందో ఉంటుందో తేలిద్ది, దాకా కొన్ని రోజులు ఎన్నో కాదు నెలల్లోనే తెలిసింది అన్నప్పుడు. ఇలా వాడికి ఒకసారి మేము ప్రార్థన పోయి వాక్య సమయాన్ని ఇచ్చాం. వాక్య సమయం ఇస్తే నా బైబిల్లో రిఫరెన్సులు చూసి అయ్యగారు అసలు ఆ బైబిల్ చదవడం, చూడడం, వాక్యం చదువుతారని నా రిఫరెన్స్ నేను చెప్పేటట్టుగా చెప్పాలని ప్రయత్నం చేసి అట్లా దేవులాడు ఇట్లా దేవులాడు వాక్యం చెప్పి ఎట్లా చెప్పాను అట్టండి చూసిన. ఎట్లా చెప్పాను అనుకున్నా, అతులయ్య గారు ఏం జరిపాతారు, పౌలయ్య గారు ఏం జరిపారు. 3 నెలలు తిరిగి వచ్చాక లేడండి. దేవునికి స్తోత్రం. రుచా కొనుక్కొని వడ్ల బత్తాలు మిల్లుకు తోలుతున్నాడు. ఇప్పుడు ఆడికి రుచా కొనుక్కొని వడ్ల బత్తాలు లాగలేక తాగుతాడు. ఎచ్చులొద్దు మనకి, ఏమొద్దు, మనం ఎచ్చులు పట్టడానికి రాలే మందిరానికి. అమ్మా ఎచ్చులు బడాయి అన్నీ వదిలిపెట్టాలి. దేవుడిని నమ్ముకున్న తర్వాత అన్నిటిని చంపుకోండి. సోకులొద్దు, బడాయి వద్దు మనకి. దేవుని కొరకు నువ్వేం కావాలో తెలుసా? కరిగిపోవాలి. కర్పూరం గురించి మీకు తెలుసా? కొన్ని క్యాండిల్ తెలుసా మీకు? కవ్వొత్తి అమ్మ, కవ్వొత్తి తెలుసా? అది అంత వెలిగించింది, అది దాని కాడ అన్న ఎచ్చులు ఉందా అమ్మ? అది కరిగిపోయేటప్పుడు నేను కాబట్టి మీ అందరికి వెలిగిస్తానని అందా ఎప్పుడన్నా? అందా? కాలిపోతుందండి. అది కాలిగిపోతూ మనందరికి వెలిగిస్తుందండి. దానిలో గర్వం లేదండి. మనకు చూడండి అండి, కొంచెం ఎక్కువ ఇత్తే గర్వం, అవునా కదా? కొంచెం ఏదన్నా ఒకరోజు పరిచయం చేస్తే అతిశయం. నేను కాబట్టి నేనంటే ఏమనుకున్నావు? వీటిని చంపుకోవాలి. ప్రభువుని ఆనుకున్న వాళ్ళలో ఇవి కనపడవండి. దేవునికి స్తోత్రాలు. ప్రభువుని ఆనుకో. నేను ఎప్పుడు పాట బాగా పాడానే, ప్రార్థన బాగా చేశానే, వాక్యం నేను బాగా చెప్పానని అనుకోనండి. ఇది ఎవరి మాటలు? ఇవి దేవుని మాటలు, మనవి కాదు ఇవి. ఆయన వాక్యం. ఆయనే మాట్లాడతాడండి నీతో నాతో. ఆయన మాట్లాడినప్పుడు సరి చేసుకుందాం. ఆయన హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు లోబడదాం, పశ్చాత్తాపడదాం, లోపాలను విడిచిపెడదాం, ప్రభు మీద ఆనుకుందాం. దేవుని ఒకడ నీకు ఏదైనా అప్పు చెప్తే అది తేటగా చెప్పింది నమ్మకంగా చేయి. బలా మంచి నమ్మకమైన చెడ్డదాసుడా. ఏ దాసుడిగా ఉండాలి? చెడ్డ సంఘంగా ఉందామా? మంచి దాసుడా. దేవునికి స్తోత్రం చెప్పు. కొంచెములోనూ నమ్మకంగా ఉండాలి. కొంచెములో కొద్దిగా ప్రారంభంలో దేవుడు నీకు కొన్ని అధికారాలు ఇచ్చాడనుకో, కొన్ని కృపలు ఇచ్చాడనుకో, కొన్ని అవకాశాలు ఇచ్చాడనుకో, దాన్ని గనక నువ్వు సద్వినియోగం చేసుకోలేదనుకో పక్కన మూల ఊడ్చి దెబ్బలు పడాలి. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు అలిగేవాడిని కాదండి. ఒక పాట పాడమని లేదే మా అయ్యగారు వాళ్ళు, ప్రార్థన చేయమని లేదే స్టేజీల మీద, వాక్యం చెప్పమని లేదే. అలిగేవాడిని కాదు, బాధ పెట్టుకునేవాడిని కాదు. నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. నేను ప్రార్థన చేస్తుంటే పెద్ద పెద్ద సభల్లో మీటింగులు అంటే పెద్ద పెద్ద స్టేజీల దగ్గర పెద్ద పెద్ద సదవరులు, బిషప్పుల మధ్యలో, మంచి లోకంలో టాలెంట్ కలిగిన వాళ్ళ మధ్యలో నేనంట వాక్యం చెబుతుంటే వాళ్ళందరూ వింటున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పు. నెరవేరిందా లేదా? నెరవేరిందండి. ఆయన మీద ఆనుకున్నా.
వాడుకుంటాడండి. ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి దేవుడు ఆడుకుంటాడండి. మనం ఎదురు చూడాలి, అతిశయించొద్దు, గర్వం మనకొద్దు, లోబడి ఉండాలి, చచ్చిన వారి వలె ఉండాలి. మనము పాముల వలె, వివేకులను పావురం వలె నిష్కప్తులై ఉండాలి. నిష్కప్తులై ఉండాలి. లోపల చేదు, లోపల కుళ్ళు, లోపల కపటం, లోపల మచ్చను, లోపల దగ, ఏమండి వాటిని అన్నిటిని విడిచిపెడితే ప్రభు ఆయనకి ఇష్టమైన పాత్రగా, ఆయనకు అనుకూలమైన పాత్రగా, ఆయన సన్నిధిలో ప్రియులర అర్హత కలిగిన పాత్రలుగా దేవుడు మనలో వాడుకోవాలని ప్రభువును ఆనుకుందాం. ప్రభువు మీద ప్రియులర మనం ఆనుకుందాం. అందుకని రాత్రి చెప్పే కదా, అపోస్తలైన పేతురు గారు చేపలు పట్టాడండి. ఏం పట్టింది చెప్పండి? చేపలు పడితే ఆయన అక్షరం లేదండి. ప్రభువుని ఆనుకున్న తర్వాత, ప్రభువు మీద ప్రియులరా ఆనుకున్న తర్వాత ఆయన తేటగా వాక్యాన్ని ప్రకటించాడంట. దేవునికి స్తోత్రం. ఒక్క ప్రసంగానికి 3,000 మంది మారారంట. ఎంతమంది చెప్పండి? ఒక్క ప్రసంగానికి 3,000 మంది. ఎవరబ్బాయి నువ్వు ఎప్పుడు ఎంత కాకెరిచినట్టు అరిచినా, మీ తాత కాడి నుంచి ఉన్న సంఘమే కదా, మీ ముత్తాతల కాడి నుంచి ఉన్న సంఘమే కదా, ఎప్పుడో మీ తాతలు కట్టిన సంఘమే కదా, ఎప్పుడో మీ తాతలు కట్టిన మందిరమే కదా. ఏది నీ అనుభవం? ఏది నువ్వు రక్షించిన ఆత్మీయ బిడ్డలో? ఏది ప్రభు కొరకు నువ్వు కన్నా ఆత్మీయ సంఘము? పౌలు కష్టపడి ప్రభువును ఆనుకున్నాడు కాబట్టి నాకు ఇష్టమైన కుమారుడు తిమోతిని కన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పు. ఎపప్రా, ఏంటిది? ఏం పేరు ఆయన పేరు? ఎపప్రా, ఫిలోమోను అంటే తీతు. వీళ్ళ పేర్లు ఏం చేస్తాయి గారు మనకి? వీళ్ళ గురించి తెలియదు, మనకి ఆత్మీయుల గురించి తెలియదు, భక్తుల గురించి తెలియదండి. తెలుసుకో, తేటగా వాక్యాన్ని చదువు, ప్రార్థన చేయి, ప్రభువును ఆనుకో. తప్పక దేవుడు అనేక మర్మాలు బయలుపరుస్తాడు. ప్రభు రాజ్యానికి మన వారసులు కావాలి. కడవరి దినాలు చెబుతున్న అంత్య దినాల్లో మనలో ఉన్న అతిశయాన్ని విడిచిపడదాం, గర్వాన్ని విడిచిపడదాం. ప్రభు చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్ప జరిగిద్దాం. ఈ వాక్యం మరలా ప్రభు వచ్చేవారం మన అందరితో మాట్లాడును గాక. ఆమె తలలో వంచండి కొద్ది మాటలు ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరి హృదయాల్లో స్థిరపరచునుగాక. మహోన్నతుల వందనాలు, రక్షకుడ స్తోత్రాలు. సమయాన్ని, అవకాశాన్ని మాకు ఇచ్చారు. తీసుకొచ్చిన బిడ్డలను బట్టి, శబ్దంతో విన్న బిడ్డలను బట్టి, లైవ్లో ఉన్న బిడ్డలను బట్టి, నన్ను బట్టి, దాసుల బిడ్డల కుటుంబాన్ని బట్టి వందనాలు. ఈరోజు అనేక బిడ్డలు రాలేకపోయారు. వారిని కూడా మీ కృపతో జ్ఞాపకం చేసుకుని వాక్యానుసారంగా మేము నిన్ను ఆనుకుని, నిన్ను వెంబడించేవారుగా, నీ చిత్తానుసారంగా నడిచే కృప దయచే. అనేకమైన వ్యతిరేకులు, పగస్తులు దేవా, అనేకమైన చెడ్డవాటిని రేపేవారు అనేకులు పురికొలిపి మా మీద దాడి చేయడానికి వచ్చిన మేము నీ మీద ఆనుకొని సత్యాన్ని, వాక్యాన్ని తేటగా, సూటిగా, బాహాటంగా, ఉన్నట్టుగా ప్రకటించే కృప, నీ ఆత్మ అభిషేకము నాకు మా అనేక మార్లు ఉన్న రాబోతున్న అనేకమైన ఆత్మీయ బిడ్డలకి, ఆత్మీయ సంఘానికి తప్పక సహాయం చేసి సదాకాలం నీ కృపలో వృద్ధిలింపు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.